బీఆర్ఎస్తో కలిసి రేవంత్ సొంత దుకాణం ఇవాళ సొంత దుకాణం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్తో అని చాలా వరకు చెక్కలు కొడుతున్నాయి. అది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేది కూడా ఎవరు మాట్లాడాలో అసలు బీఆర్ఎస్తోని రేవంత్ రెడ్డి ఎందుకు సొంత దుకాణం పెట్టుకుంటాడు, సొంత దుకాణం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది, ఆయన సొంత దుకాణం పెట్టుకుంటే నిజంగా ఏం జరగబోతుంది అనే అటువంటి ప్రధాన వార్త కూడా జయబింద్ర మతుకులు రాసిన ప్రధాన వార్త ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారబోతున్నాయని బుధవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చేతులు కలుపుతానంటూ సంచలన కామెంట్ ఇచ్చారు. బీఆర్ఎస్తో కలిసి సొంత దుకాణం పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి రెడీగా ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు. సర్వేపల్లిలో మితిమీరిన మంత్రి కాకాని అల్లుడు ఆగాడాలు మాజీ మంత్రి సోమిరెడ్డి ఉత్తమ్ పొంగిరెడ్డి కూడా 10 మంది ఎమ్మెల్యేలతో సిద్ధంగా ఉన్నారన్నారు. మహబూబ్నగర్ ఎంపీ సీటు ఓడిపోతున్నామని రేవంత్ స్వయంగా ఒప్పుకున్నారని తెలిపారు. సొంత పార్టీ వల్లే వాళ్ళని రేవంత్ అభద్రత భావంలో ఉన్నారన్నారు. గేట్లు ఓపెన్ చేసినా పట్టుమని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెచ్చుకోలేకపోయారని ఎద్దో చేశారు. బై ఎలక్షన్ అంటూ వస్తే ప్రజలు బీజేపీ వైపే ఉంటారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 ఎంపీ సీట్లు గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. బట్టి విక్రార్కును సైడ్ చేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. పీసీసీ పదవి కోసం 10 మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారన్నారు. బట్టి 9% బీ ట్యాక్స్ లీక్ కాంగ్రెస్ వల్లే ఇచ్చారని తెలిపారు. బట్టిని పక్కన పెట్టి సెకండ్ పొజిషన్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. 2వ స్థానంలోకి వస్తే తర్వాత మొదటి స్థానం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చంద్రబాబు రేవంత్ రెడ్డికి దగ్గర చాలా పోలికలు ఉన్నాయంటూ దుయ్యపట్టారు. కాంగ్రెస్లో ఎల్లో పింక్ గాంధీ కాంగ్రెస్ ఉన్నారని ప్రజల ఆశ్రయంతో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి లేదని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బీఆర్ఎస్తో ఏదైతే ఒప్పందం ఉందో బీఆర్ఎస్తో సొంత దుకాణం పెట్టుకున్నటువంటి వాక్యాలు ఏలటి మహేశ్వర్ రెడ్డి చెప్పినట్టు వాక్యాలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ అయితే మారినాయి. బీజేపీతో నిజంగానే ఇది అయితే బీఆర్ఎస్తోని ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి నిజంగా మంత్రాలు జరుపుతున్నాడా, వాళ్ళతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా, ఆ సంబంధాలు నిజంగా ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం అనేటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ఇప్పటివరకు ఎవరు కూడా స్పందించలేదు. ఇప్పటికైతే చాలా వరకు ఏదైతే బట్టికి అయితే జరిగినటువంటి అవమానం అయితే మనం చూసినాం. బట్టిని కావాలనే పక్కన పట్టేటువంటి ప్రయత్నం చేసి అక్కడ యాదాద్రిలో కూడా అదే అవమానం జరిగింది. దాని విషయంలో కూడా ఆయన నేను కావాలనే కూర్చొని కూర్చొని చెప్పిండు. మొన్న ఇఫ్తార్ విందులో కూడా ఆయన కావాలనే పక్కన పెట్టే సందర్భాలు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ బట్టికి అయితే జరుగుతున్నటువంటి అవమానాలు అయితే ఏలటి మహేశ్వర్ రెడ్డి అయితే కూడా గుర్తు చేసింది. దానికి సందర్భంగానే పట్టుమని కూడా 10 మంది కూడా రాలేదు ఇప్పటివరకు బీఆర్ఎస్ నుంచి. కానీ ఇవాళ గేటు తెరిచిందని ఒకటే వాక్యాలు ఇచ్చిన సందర్భంలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా రాలేదు. ఇవన్నీ వాళ్ళంతా జూటా మాటలు అనేటువంటి నేపథ్యం కూడా ఉందని తీవ్రమైన వాక్యాలు ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూస్తున్నాం రేవంత్ రెడ్డి పైన.